బంగ్లాదేశ్ జైల్లో ఉత్తరాంధ్ర మత్స్యకారుల కన్నీటి వేదన ప్రభుత్వాన్ని కదిలించింది. కుటుంబాలు దీనస్థితి మీద ఎన్టీవీ కథనంపై నేతలు స్పందించి సహాయం అందించారు. అనుకోకుండా బంగ్లాదేశ్ జలాల్లోకి ప్రవేశించిన ఉత్తరాంధ్ర మత్స్యకారులను ఆ దేశం కోస్ట్ గార్డ్ బందీలుగా పట్టుకుంది. విశాఖ షిప్పింగ్ హార్బర్ నుంచి వేటకు వెళ్లిన 9 మంది జాలర్లు గత 3 నెలలుగా భాగర్హాట్ జైల్లో ఉన్నారు. వీళ్లంతా విజయనగరం జిల్లా భోగాపురం మండలానికి చెందినవారు. దాదాపు 15 ఏళ్ల క్రితం బతుకు తెరువు కోసం విశాఖ షిప్పింగ్ హార్బర్ కు వచ్చి ఇక్కడే ఉంటున్నారు. అక్టోబర్ 13న మెకనైజ్డ్ బోట్లో వెళ్లి తుఫాను ఎఫెక్టుతో బంగ్లాదేశ్ జలాల్లోకి ప్రవేశించారు. కోస్ట్ గార్డ్ సిబ్బంది బోటుతో సహా మత్స్యకారుల్ని కస్టడీలోకి తీసుకుని అరెస్టు చేశారు. అయితే ఇటీవల బంగ్లా భారత్ మధ్య బంధాలు దిగజారడంతో మత్స్యకారుల విడుదల మరింత జాప్యం అవుతుంది అనే టెన్షన్ కుటుంబ సభ్యుల్లో పెరిగిపోతోంది. కుటుంబ పెద్ద జైలు పాలవగా ఇక్కడ కనీసం అద్దెలు చెల్లించలేని స్థితిలో ఉన్నారు. వీరి కన్నీటి వేదనను ఎన్టీవీ ప్రసారం చేసింది. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే వంశీకృష్ణతో పాటు మరికొందరు నేతలు కుటుంబ సభ్యులకు తక్షణ సహాయం అందించారు. డే 1 నుంచి ఈ రోజుకి అన్ని రోజులు కూడా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లా. వాళ్ళ కుటుంబాలకు నెలకు 20,000 నాకు ఇవ్వండి వాళ్ళు వచ్చేంత వరకు అని దాన్ని ప్రభుత్వానికి కూడా పంపించడం జరిగింది. ఆ ప్రాసెస్ కూడా చేస్తూ ఉన్నాం. అలాగే ఇవాళ ఎంతో కొంత మేము కూడా సాయం చేయాలని చెప్పి మీ అసోసియేషన్ పెద్దలు నేను కలిపి కొంత ఆర్థికంగా మీకు సాయం చేస్తూ ఉన్నాం. భద్రతా కారణాలతో దేశవ్యాప్తంగా జైళ్లలో ములాఖత్లను రద్దు చేసింది. ఫలితంగా మత్స్యకారులకు సంబంధించిన సమాచారం బయటికి రావడం లేదు. ఫిబ్రవరి 20న ఈ కేసు విచారణకు వస్తుంది. ఆ రోజు వీరంతా విడుదలవుతారా లేక వాయిదా పడుతుందా అనేది చూడాలి.